న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. చిలుకలూరు పోలీసుల ఓవర్ యాక్షన్ చిత్రహింసల కారణంగా కోదాడకు చెందిన కర్ల రాజేష్ అనే యువకుడు లాకప్ డెత్ అయ్యారు. ఇక 4 నెలల క్రితం సీఎంఆర్ స్కామ్ కేసులో రాజేష్ నిందితుడిగా రిమాండ్లో ఉన్నాడు. హుజూర్ నగర్ సబ్ జైల్లో ఉన్న రాజేష్ ను ఈ నెల 4న చిలుకలూరు ఎస్ఐ సురేష్ రెడ్డి విచారణకు స్టేషన్ కు పిలిచారని మృతుడు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక ఈ నెల 4 నుంచి 10 వరకు లాకప్ లో ఉంచి ఎస్ఐ సురేష్ రెడ్డి, సీఐ ప్రతాప్ లింగం చిత్రహింసలకు గురి చేయడం వల్లే రాజేష్ మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాజేష్ మరణానికి కారణమైన ఎస్ఐ మరియు సీఐలను ఉద్యోగం నుంచి తొలగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వేణెల. సూర్యాపేట జిల్లా కోదాడలో దళిత యువకుడి లాకప్ డెత్ అయితే మిస్టరీగా మారింది. గత 4 నెలల క్రితం సీఎంఆర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి గార్ల రాజేష్ ఎవరైతే ఉన్నారో విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు పిలిచి చిత్రహింసలకు గురి చేసినట్లయితే పెద్ద ఎత్తున పోలీసులు చిత్రహింసలకు గురి చేసినట్లయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 4న విచారణ కోసం రాజేష్ ను పోలీస్ స్టేషన్ పిలిచారు పోలీసులు. 4వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు కూడా రాజేష్ ను నేరం ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేసి చిత్రహింసలకు గురి చేసిరని కూడా ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఆరోగ్యం పూర్తిగా క్షీణించినా గానీ కుటుంబ సభ్యులకు చెప్పలేదంటూ పోలీసుల ఓవర్ యాక్షన్ తోనే రాజేష్ మృతి చెందాడంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ కేసులో 3 అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ కేసులో సీఎంఆర్ స్కామ్ కేసులో ఏ3గా అరెస్ట్ అయినటువంటి ఎవరైతే మృతుడు రాజేష్ ఉన్నారో విచారణ పేరుతో అయితే పోలీస్ స్టేషన్ పిలిచి చంపారంటూ కూడా మృతిని కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. సో అక్కడ పూర్తిగా కూడా ఉద్రిక్తత కూడా నెలకొందనే దానికి విజువల్స్ లో చూస్తా ఉన్నాం. అంటే మొత్తంగా ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి 3లో కూడా 2ని పోలీసులు ఎందుకు తప్పించే ప్రయత్నం చేస్తారు, ఏ3గా ఉన్నటువంటి రాజేష్ పైన ఈ కేసును ఎందుకు మోపాలని చూస్తారు అనే అంశాలపై మొత్తంగా కూడా పోలీసులకు ఈ కేసుకు సంబంధించి అంతర్గత చర్చలు ఏమైనా జరుగుతున్నాయనే అనుమానాలు పెద్ద ఎత్తున అయితే రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా మృతుడి ఇంటి వద్ద అయితే కోదాడలో ఉద్రిక్తత నెలకొంది. మొత్తంగా పోలీసులు అత్యుత్సాహానికి ఒక నిండు ప్రాణం బలైందని చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అని చెప్పాలి వీణెల. సైదులో కర్ల రాజేష్ మా మామయ్యని 4వ తారీఖు అన్నం తినే వ్యక్తిని కానిస్టేబుల్ కోదాడ కానిస్టేబుల్స్ వచ్చి ఎస్ఐ గారు రమ్మంటండి అని చెప్పి ఎస్ఐ గారు తీసుకొని పోయిన తర్వాత దేనికి తీసుకుపోయి ఏందని మా వాళ్ళు పోతే ఏం లేదమ్మా ఇట్లా మామూలుగా విషయం గురించి మాట్లాడటానికి తీసుకొచ్చి మీ అబ్బాయిని మీకు పంపిస్తామని చెప్పేసానని జామీన్ మీద తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మా మామయ్యని 5వ తారీఖు తీసుకుపోయి మా మామయ్యని ఇంతవరకు మాకు చూపించలేదు, మమ్మల్ని అక్కడికి పంపించలేదు. వేరే వాళ్ళ ద్వారా మా మామయ్య ఏమైంది దేని గురించి అని కనుక్కుందని ఫోన్ చేస్తే ఇట్లా బాగాలేదని చెప్పేసి సబ్ జైలుకి తీసుకుపోతే అక్కడ నుంచి హుజూర్ నగర్ తీసుకుపోయారు. మా మామయ్యకి ఫోన్ చేసి హుజూర్ నగర్లో ఉన్న హాస్పిటల్లో ఉన్నానంటే మేము వస్తామనంటే మమ్మల్ని పోయిన తర్వాత ఆడిపోయిన తర్వాత డాక్టర్లు సీరియస్గా ఉందండి సూర్యాపేట తీసుకుపోవాలంటే పోలీసులు చాలాసేపటి వరకు ఎవరు పట్టించుకోకుండా వాళ్ళకి ఫోన్లు చేసుకుంటున్నారు కానీ మా మామయ్యని తీసుకుపోలేదు హాస్పిటల్కి. అంబులెన్స్ కోసం చాలా వెయిట్ చేసిన తర్వాత ఎప్పుడుకో వచ్చింది. ఆ నుంచి సూర్యాపేట తీసుకుపోయిన తర్వాత సూర్యాపేటలో అన్ని చూసిన తర్వాత ఇక్కడ ఏం లేదండి సీరియస్గా ఉంది, హైదరాబాద్ తీసుకుపోవాలని చెప్పేసి మాట్లాడారు. హైదరాబాద్ తీసుకుపోయిన తర్వాత అక్కడ ఎవరు రాలేదంట, డాక్టర్లు ఎవరు చూడటానికి రాకపోతే ఆయాసం ఎక్కువై మా మామయ్య చనిపోయిండు. దీని అంతటికి కారణం పోలీసు లేదు. ఏ విషయం ఎందులో తలదోచన తీసుకొని పోయి ఒంట్లో బాగోలేదండి అన్నా కూడా వదిలిపెట్టలేదండి వాళ్ళు కొట్టి మామయ్యని ఇప్పుడు పంపిస్తున్నారు. ఇప్పుడు అందరు కొట్టి మా పోలీసుల కోదాడ కొట్టి పోలీసులు మా మామయ్యని